కార్యకర్త గాయపడ్డాడని తెలిసి పరామర్శ కోసం ఆగితే జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా ఎస్పీ గారే అడ్డుకున్నారు. అయా మీరు కాన్వాయ్ దిగమాకండి, ఇట్ మే లీడ్ టు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, మీరు దయచేసి మీరు మీ వాహనంలోకి ఎక్కేయండి, మీ వెహికల్లోకి ఎక్కేయండి అని చెప్పి వెనక్కి తిప్పి పంపించారు. ప్రభుత్వం ఎంతో శ్రద్ధతోటి చాలా జాగ్రత్తతోటి తీసుకున్న కార్యక్రమాన్ని ఎస్పీ గారు త్రికరణ శుద్ధిగా ఆచరించారనమాట. అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతా అయిపోయింది, వర్షం మళ్ళీ ఆ వర్షంలోనే తీశారు. సరే ఈరోజు ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ మొత్తం ఈ తోపులాటలో ఎక్కడో కార్యకర్త గాయపడితే నేను వెళ్ళి పరామర్శిస్తానండి అని అంటే ఎస్పీ ఆయన వెంబడి నేరుగా ఉన్నాడు. అంటే ఎస్పీకి ఎలాంటి ఉద్యోగం ఇచ్చారో చూడండి ఈ ప్రభుత్వంలో. నేరుగా వాస్తవంగా దానికోసం సపరేట్ ఫోర్సెస్ ఉంటాయి, స్పెషల్ పార్టీ పోలీసులు ఉంటారు. అసలు రోప్ పార్టీ ఉంటే ఇబ్బంది ఉండేది కాదు, స్పెషల్ పార్టీ పోలీసులు ఉంటారు. నేరుగా ఎస్పీకే హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే గడిచిన 5 సందర్భాల్లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకూడదనేది ప్రభుత్వం సదుద్దేశంతో ఎస్పీ స్థాయి అధికారిని లేదు పర్సనల్గా మీరు పులివెందుల ఎమ్మెల్యే గారి సెక్యూరిటీ బాధ్యత మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష